హలో ఎవ్రీవన్, వెల్కమ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కరెంట్ అఫైర్స్ అడ్డా. నిన్న మనం కరెంట్ అఫైర్స్ రాలేదని చింతించకండి. రోయిస్ అకాడమీలో నిన్న లైవ్ రావడం జరిగింది. నిన్న జూన్ 8 అండ్ జూన్ 1 వీక్లీ రౌండప్ మొత్తాన్ని అక్కడ ఫినిష్ చేయడం జరిగింది. సో ఇలాగే మనం ఎవ్రీ వీకెండ్ ఎవ్రీ సండే అలా లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు వీక్ మొత్తాన్ని మరియు ఆ రోజుకి సంబంధించిన డేటాని మీరు అక్కడ అక్వైర్ చేసుకోవచ్చు. ఇక యాజ్ యూజువల్గా పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంది కదా, దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ స్మాల్ అనౌన్స్మెంట్. సో ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే డూ సబ్స్క్రైబ్. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఇక ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి, ఓకేనా? ఇక మరింత మోర్ క్వాలిటీతో ఈరోజు కరెంట్ అఫైర్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఎస్, ఈ కరెంట్ అఫైర్స్ అబ్జర్వ్ చేయక ముందు మిమ్మల్ని ఇప్పటి నుంచి నేను ప్రతి ఒక్క మన స్టాక్ జీకే ఓరియంటేషన్లో కానీ లేదా సబ్జెక్ట్ ఓరియంటేషన్లో కానీ నేను క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే దిస్ ఇస్ జాగ్రఫీ ఏరియా పరంగా కొంచెం మనకి రావడానికి పాసిబిలిటీ ఉన్న ఏరియాని తీసుకొని ఇక్కడ ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. మన క్వశ్చన్ ఏంటి అంటే అరేంజ్ ద హిల్ రేంజెస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి మనం ఏంటి హిల్ రేంజెస్ని అడ్రస్ చేయమని చెప్పడం జరుగుతుంది, ఓకేనా? సో ఫస్ట్ జవాడి హిల్స్, శివరాయి హిల్స్, పళని హిల్స్, నగరి హిల్స్. ఏంటంటే జవాడి హిల్స్, షహరాయి హిల్స్, తర్వాత పళని హిల్స్, నగరి హిల్స్. వీటిని మీరు ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో. ఇలాంటి వాటి మీద కూడా మీ గ్రిప్ లేకపోతే మీ ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉందో ఒకసారి మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి, ఓకేనా? ఎస్, ఇక దీనికి సంబంధించిన ఆన్సర్ మనం రేపటి వీడియోలో చూద్దాం, ఓకేనా? ఎస్, ఇప్పుడు మన కరెంట్ అఫైర్, మన ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే గ్రాండ్ ఇంగా హైడ్రో పవర్ ప్లాంట్. ఇంగా పవర్ ప్లాంట్. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అని మనం అనడం జరుగుతుంది. ఎందుకు సార్? ఎన్నో హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉన్నప్పుడు వరల్డ్ జాగ్రఫీ పరంగా మనం ఎందుకు ఈ ఇంగాను తీసుకోవడం జరిగింది? ఎస్, ఇది కాంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ అందరికి కనబడుతుంది. మీరు దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. కాంగో రెండు కాంగోలు ఉన్నాయి. ఈ కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో, ఈ కాంగో జస్ట్ రిపబ్లిక్ కాంగో. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో. దీని క్యాపిటల్ వచ్చేసి కిన్షాసా. ఏం షాసా? కిన్షాసా. ఇక్కడ ఉంది కిన్షాసా. ఇది మొత్తం మనకి కాంగో రివర్ ఫ్లో అవుతున్న రీజన్. ఇది పక్కకు వచ్చేసరికి మనకి ఇక్కడ అట్లాంటిక్ సముద్రంలో ఇది కలిసిపోతుంది. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అర్థమైందా? ప్రపంచంలోనే సూపర్లేటివ్ టాపిక్ ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. మీకు కానీ ఆప్షన్స్ వస్తే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈ రెండు ఆప్షన్స్ మీరు ఖచ్చితంగా క్వశ్చన్లో చూడడం జరుగుతుంది. సో థింగ్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ అండ్ ఎన్జిఓస్ లేదా కమ్యూనిటీస్ కలిపి చాలా ఏళ్ల పాటు ఇక్కడ మనకి ఎన్ని రకాల ఆందోళనలు కానీ వ్యతిరేకత కానీ వచ్చినా ఫైనల్ గా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఇంగా జల విద్యుత్ ప్రాజెక్టుకు 250 మిలియన్ల రూపాయల నిధుల్ని ఆమోదించడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇది కాంటెక్స్ట్. ఇప్పటి వరకు మన ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గా 3 గార్జెస్ ప్రాజెక్ట్ ఇన్ చైనా మనం చూడడం జరిగింది కదా, దానికంటే చాలా పెద్దది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఎంత పెద్దది అంటే అప్రాక్సిమేట్లీ 40,000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ ద కరెంట్ మోస్ట్ పవర్ఫుల్ డ్యామ్ ఇన్ ద వరల్డ్, ద 3 గార్జెస్ డ్యామ్ ఇన్ చైనా. దీనికంటే చాలా పెద్దది. అండ్ దెన్ ద థర్డ్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ కరెంట్ ప్రొడ్యూస్డ్ ఆల్ ఆఫ్ ది ఆఫ్రికా. అంటే ఆఫ్రికాలో ఉన్న మొత్తం ఎలక్ట్రిసిటీలో 1/3 ఇది ఒక్కటే ప్రొడ్యూస్ చేయబోతుంది. అందువల్ల మనం ఇప్పుడు దీన్ని కరెంట్ అఫైర్స్ చూడడం జరిగింది. సో మీకు డైరెక్ట్ గా క్వశ్చన్ పడుతుంది. కాంగో నది గురించి కానీ లేదా ఇటీవల ప్రతిపాదించిన ఇంగా ప్రాజెక్టు ఏ దేశానికి చెందింది లేదా ఏ కాంటినెంట్ చెందింది, ఈ కాంగో రివర్ ఏ సముద్రంలో కలుస్తుంది, అట్లాంటిక్ సముద్రంలో, లేదా కాంగో క్యాపిటల్ ఏంటి, కిన్షాసా. ఈ కిన్షాసాకు ఎగ్జాక్ట్ గా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ కిన్షాసాకు ఎగ్జాక్ట్ గా ఇది ఏ దిశ? సౌత్ వెస్టే కదా. సౌత్ వెస్ట్ దిశలో ఇది లొకేట్ అయి ఉండడం మనం చూడొచ్చు. అండ్ దీనికి హెల్ప్ చేస్తుంది ఎవరెవరు? ఆఫ్రికా డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ, ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ కానీ,
వరల్డ్ బ్యాంక్ కానీ ఇలాంటి బ్యాంక్స్ దీనికి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మన ఫస్ట్ కరెంట్ అఫైర్. ఇక మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే ఇక్కడ మనం ఒకటి చూడొచ్చు. ఏంటి? మెర్కోసుర్ అనే రీజనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్, అంటే ఆర్థిక ప్రాంతీయ ఇన్స్టిట్యూట్ లేదా సంస్థ వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? మీ అందరికీ ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఎవరు? పరాగ్వే అధ్యక్షుడు. ఆయన ఎవరు? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాంటెక్స్ట్ ఏంటంటే ఇటీవల ప్రధానమంత్రి పరాగ్వే అధ్యక్షుడితో మాట్లాడుతూ వాణిజ్య కూటమి అయిన మెర్కోసూర్కు ప్రాధాన్యతనిస్తూ వాణిజ్య ఒప్పందాన్ని మరింత ఎక్స్టెండ్ చేద్దాం. మన వాణిజ్య ఒప్పందాన్ని మనం మరింత ఎక్స్టెండ్ చేద్దాం అని ఇక్కడ వీరిద్దరు డిస్కషన్ చేయడం జరిగింది. వీడియో చూస్తున్న మీ అందరిని నేను అడుగుతున్న ఒకే క్వశ్చన్. ఇక్కడ మీకు కనబడుతున్న వ్యక్తి ఎవరు? పరాగ్వే అధ్యక్షుడు. ఈయన పేరేమిటి? చూస్తున్నారు కదా, ఫేస్ కూడా కనబడుతుంది కదా. ఈయన పేరేమిటి తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇంతసేపు మనం మెర్కోసూర్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఏంటి అంటే సింపుల్ గా మనకి సౌత్ అమెరికా కాంటినెంట్ ఉంది కదా, దక్షిణ అమెరికా ఖండం. ఈ దక్షిణ అమెరికా ఖండంలో కొన్ని దేశాల సముదాయంతో ఎ గ్రూప్ ఆఫ్ సమ్ కంట్రీస్ ఫ్రమ్ సౌత్ అమెరికా కాంటినెంట్ ఒక ఏర్పడిన రీజనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్. అవి ఎన్ని దేశాలు, అది ఏ ఒప్పందం ప్రకారంగా ఏర్పడిందో చూసుకుంటే మనకడ అయిపోతుంది. ఇది ఎప్పుడు ఏర్పడడం జరిగింది? 1991లో అసున్షియన్ అంటే ఏంటి సార్? ఇది పరాగ్వే రాజధాని. ఈ పరాగ్వే రాజధాని అయిన అసున్షియన్ అసున్షియన్ ఒప్పందం ప్రకారంగా 1991లో ఇది ఏర్పడడం మనం చూడొచ్చు. ఓకేనా? ఇది ఏం చేస్తుంది అంటే గూడ్స్ కానీ, సర్వీస్ కానీ, క్యాపిటల్ కానీ, లేబర్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ కంట్రీస్ కి ఇది అందివ్వడం జరుగుతుంది. సరే, మెంబర్ కంట్రీస్ ఏంటి? ఒకటి అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వే, బొలీవియా, వెనిజులా. కానీ వెనిజులాని తీసేయడం జరిగింది. అండ్ దీంతో పాటు చిలీ కానీ, కొలంబియా కానీ, ఈక్వెడార్ కానీ, గయానా కానీ, పెరు కానీ, సురినామ్ కానీ వీటిని కూడా అబ్జర్వింగ్ కంట్రీస్ గా దీన్ని చూడొచ్చు. సో మొత్తంగా ఏం కనబడుతుంది? అంతా మనకి సౌత్ అమెరికా కాంటినెంట్ అయితే కనబడుతుంది. సార్, సౌత్ అమెరికా కాంటినెంట్ మీద మన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందా? ఇచ్చారు కదా, గ్రూప్ 2లో ఇచ్చారు కదా. ఎలా ఇచ్చారు? భూమధ్య రేఖ గుండా పోతున్న సౌత్ అమెరికా దేశాలు ఏంటి? ఇచ్చారా లేదా? అదే విధంగా ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి ఎక్కడ ఉందంటే ఉరుగ్వేలో ఉన్న మోంటివిడేలో ఉండడం జరిగింది. ఓకేనా? మోంటివిడేలో ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ ఏంటంటే స్పానిష్ అండ్ పోర్చుగీస్. యాక్చువల్ గా ఇక్కడ మెర్కోసూర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ స్పానిష్ వర్డ్. ఇది ఒక స్పానిష్ వర్డ్. అర్థమవుతుందా? సో ఒకసారి మీకు రియల్ టైం విజువలైజేషన్ చూపించడం జరుగుతుంది. యా, యూ కెన్ సీ నౌ. ఎస్, ఇంతకుముందు మనం మాట్లాడుకోవడం జరిగింది కదా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇక్కడ మీకు కనబడుతుందా? కాంగో యొక్క క్యాపిటల్ కిన్షాసా మీకు కనబడుతుంది కదా. ఈ కిన్షాసా ఏ నది ఒడ్డున ఉండడం జరిగింది? మీకు కనబడుతుందా ఇక్కడ? కాంగో రివర్. దిస్ ఇస్ ద కాంగో రివర్. కనబడుతుంది కదా కాంగో రివర్ కనబడుతుంది కదా. సో ఇది కాంగో రివర్. ఈ కాంగో రివర్ వస్తూ దేంట్లో మార్చడం జరుగుతుంది? ఇక్కడ మనకు పక్కనున్న అట్లాంటిక్ సీలో మార్చడం జరుగుతుంది. ఇదంతా ఏంటి? ఇదంతా అట్లాంటిక్ సముద్రం కదా. ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది మార్చడం మనం చూడొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది దేని గురించి? మెర్కోసూర్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో పరాగ్వే కదా మనం ఇప్పుడు చూస్తుంది. ఈ పరాగ్వే క్యాపిటల్ అసున్షియన్ మనకు కనబడుతుందా? ఈ పరాగ్వే క్యాపిటల్ అసున్షియన్ మనకు కనబడుతుంది కదా. ఎస్, దిస్ ఇస్ అసున్షియన్. ఎస్, మీకు కనబడుతుందా? అసున్షియన్. సో ఇది ఈ సౌత్ అమెరికా కాంటినెంట్ కి సంబంధించిన ఒక రీజనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు మిగతా కంట్రీస్ అన్ని చూడొచ్చు. పెరు కానీ, చిలీ కానీ, బొలీవియా కానీ, ఇక్కడ మీరు ఈక్వెడార్ కానీ, ఇవన్నీ మీకు కనబడుతాయి. వెనజులా కానీ, సురినామ్ కానీ, ఇవన్నీ మీకు కనబడుతున్నాయి కదా. సో ఇవన్నీ రీజనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నట్టుగా. ఓకేనా? ఇవన్నిటికి సంబంధించిన ఇక్కడ ట్రేడ్ కానీ, లేదు అంటే ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా గూడ్స్, సర్వీసెస్, క్యాపిటల్, ఇవన్నిటికి సంబంధించిన మెంబర్ కంట్రీస్ కి ఇవి సాయం చేయడం జరుగుతుంది. ఇందులోకి ట్రేడ్ అగ్రిమెంట్ పరంగా ఇప్పుడు ఇండియా రావడం జరిగింది. అందువల్ల ఇది ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చింది. ఓకేనా? యా, నెక్స్ట్ ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, ఒకవేళ క్వశ్చన్స్ వస్తే ఇది మీకు
యూపీఎస్సి పర్స్పెక్టివ్లో కానీ లేదా స్టేట్ పిఎస్సి పర్స్పెక్టివ్లో కానీ క్వశ్చన్స్ వస్తే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా. అదే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సరే మీరు చూసుకోవచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ లేదా ఏమేంటి మెరుకొస్తారు అంటే చెప్పాం కదా, గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ క్యాపిటల్ కానీ లేబర్ కానీ అందులో మెంబర్ కంట్రీస్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఇన్ ద మెర్కోసూర్, ఇప్పటికి ఎన్ని మెంబర్స్ ఉన్నాయి 2016 వరకు చూసుకుంటే ఇక్కడ మనకి ఏంటి అంటే 2016 నుంచి అర్జెంటీనా, బొలివియా, బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వే, వెనిజులా మాత్రం తీసేస్తారు. ఎప్పటి తీసేయడం జరిగింది 2016 తీసేయడం జరిగింది. సో ఇలా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా. ఎస్. నెక్స్ట్, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి మౌంటేవిడో, ఓకేనా. ఎస్. ఇప్పుడు మీకు రాజా ఖాస్ అనే విలేజ్ని మనం చూడొచ్చు. సో ఈ విలేజ్ స్పెషాలిటీ ఏంటి, ఈ విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో మొట్టమొదటి సోలార్ గ్రామం, మొట్టమొదటి సౌర గ్రామము. అర్థమైందా వాట్ ఐఎమ్ టాకింగ్ టు? మొట్టమొదటి సౌర గ్రామము, ఫస్ట్ సోలార్ విలేజ్ ఎక్కడ, దేశంలో కాదు, ఓన్లీ ఇన్ హిమాచల్ ప్రదేశ్లో ఇది ఫస్ట్ సోలార్ విలేజ్. సో దీని గురించి మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఎక్కడ లొకేట్ అయి ఉండడం జరిగింది, కాంగ్రా జిల్లాలో ఇది లొకేట్ అయి ఉండడం జరిగింది. ఇది ఎందుకు ఇలా సోలార్తో మొత్తం రీచ్ అవ్వడం జరిగింది అంటే మనందరికీ తెలిసిన విషయమే. 2024లో మనకు ఒక పథకం, ఒక స్కీమ్ రావడం జరిగింది. ఆ స్కీమ్ పేరేంటి, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిల్ యోజన. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిల్ యోజన ఇదేం చెప్తుంది మనకి, 2 కిలోవాట్ల సోలార్ ఎనర్జీ వరకు మీరు ఇన్స్టాలేషన్ చేసుకుంటే 60% వరకు మీకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. లేదా 3 కిలోవాట్ల వరకు మీరు సోలార్ కెపాసిటీని బిల్ట్ చేసుకుంటే మీకు అప్రాక్సిమేట్లీ దాని మీద ఒక 40% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంతేనా కదా. సో అదే కాన్సెప్ట్లో గవర్నమెంట్ చొరవ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ విలేజ్ అనేది ఆ రాష్ట్రంలోనే హిమాచల్ ప్రదేశ్లోనే మొట్టమొదటి సోలార్ గ్రామంగా మారిపోయింది. ఎవరు మన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖీందర్ సుఖు గారే కదా. సో అలా దీన్ని మనం చూడొచ్చు. సరే ఇంతేనా దీన్ని మనం చూడొచ్చు అంటే ఇక్కడ మనకు కనబడుతున్న స్కీమ్ ఏంటి, ఇక్కడ మనకు కనబడుతున్న స్కీము లేదా పథకం ఏంటి, ఈ పథకాన్ని మనం ఒకసారి మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది స్టాక్ జీకే ఓరియంటెడ్లో. ఇది మీకు తెలుగు స్క్రిప్ట్ అండి, ఇది స్టాక్ జీకే ఓరియంటెడ్ చూసుకోవాలి. ఈ పథకం మనకి ఎప్పుడు వచ్చింది 29th. సో ఈ లీప్ ఇయరే కదా 2024 అది రావడం జరిగింది. ఇది ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఫినాన్షియల్ ఇయర్ 26 అంటే 2026-27 వరకు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఎవరి ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది, నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ. అదే స్టేట్స్ లో అయితే స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఇక్కడ ఇది మనం ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. సో ఏం చేస్తుంది, ఇప్పుడు మనం మాట్లాడాం కదా 60% సబ్సిడీ లేదా మళ్ళీ 40% మోర్ సబ్సిడీ, 40% సబ్సిడీ హ్యాస్ బీన్ కేపబుల్ టు 3 కిలోవాట్కి వస్తే ఆ 60% మీద మరొక 40% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా ఎంతవరకు ఇవ్వడం జరుగుతుంది, ఒక 60,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు 3 కిలోవాట్ వరకు తీసుకుంటే 78,000 రూపాయల వరకు మీకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన, ఓకేనా. ఎస్. నెక్స్ట్ ఈ దానికి సంబంధించిన తెలుగు స్క్రిప్ట్ అండి. యా ఇప్పుడు మీకు ఇక్కడ ఏం కనబడుతుంది, సమృద్ధి మహామార్గ్. దీనికి గల ఇంకొక పేరు ఏంటి అంటే బాల్ ఠాక్రే మార్గ్. మనందరూ తెలుసు కదా, మహారాష్ట్రలో బాల్ ఠాక్రే పేరు వింటే అది ఒక ఛత్రపతి శివాజీ పేరు ఎలా వినబడిందో అలాగే బాల్ ఠాక్రే పేరు వినబడ్డం మనం చూడొచ్చు. మహారాష్ట్రీయుల కోసమే మహారాష్ట్ర అనే నినాదాన్ని తీసుకురావడం కానీ తను చేసిన చర్యలు చాలా అమోఘం. మహారాష్ట్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ఆయనకి ట్రిబ్యూట్గా మనం ఏంటి, ఈ నాగ్పూర్ నుంచి మొదలుకుంటే ఈ ముంబై వరకు దాదాపుగా 6 లైన్లతో కూడిన ఒక హైవేని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దానికి మనం ఇచ్చిన పేరేంటి, సమృద్ధి మహామార్గ్. ఏం పేరు, సమృద్ధి మహామార్గ్. ఒకసారి నేను మీకు దీన్ని చూపించడం జరుగుతుంది. ఎస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా మీకు మహారాష్ట్ర కనబడుతుంది కదా. సో మీరు దీన్ని శాటిలైట్ నుంచి చూసినా సరే మీకు కనబడుతుంది ఇది. సో యూ కెన్ సీ హియర్ మీకు కనబడుతుందా ఈ మహామార్గ్ మీకు కనబడుతుందా. ఇక్కడెక్కడ నాగ్పూర్ నుంచి మొదలుకుంటే ఈ ముంబై వరకు ఈ మహామార్గ్ కనబడుతుంది కదా. సో ఇంకా ఇది కన్స్ట్రక్ట్ అవ్వాల్సి ఉంది. సో ఇక్కడ వరకు ఇది అండి ఆ రోడ్డు, దాదాపు
6 లైన్లతో కూడిన రోడ్డు అన్నట్లుగా ఇది. ఓకేనా? కనబడుతుంది కదా చాలా స్పష్టంగా. సో ఇది దానికి సంబంధించిన విషయం. ఓకేనా? యా. సో కొంచెం ఇన్ డీటెయిల్ చూస్తే ఇది ఏంటంటే ఇది అప్రాక్సిమేట్లీ 2016లో ఎవరప్పుడు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నప్పుడు దీన్ని రూపొందించడం జరిగింది. ఇది అప్రాక్సిమేట్లీ 10 జిల్లాల్లో ఇది పాస్ అవుతుంది. దాదాపు 24,000 మంది రైతుల నుంచి 8,800 హెక్టార్లకు పైగా భూమిని దీనికోసం సేకరించడం జరిగింది. అర్థమవుతుందా? సో అదే విధంగా ఇది ఏంటి మొదటిసారి ఇది 6 లేన్స్ 6 లేన్లతోనే యాక్సెస్ నియంత్రిత కారిడార్ కానీ ప్రపంచ స్థాయి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అవన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది దాదాపుగా 700 కిలోమీటర్లు అప్రాక్సిమేట్లీ వెళ్ళే జర్నీ నాగ్పూర్ టు ముంబైకి వెళ్ళే జర్నీ దాదాపుగా 7 hours కి తగ్గుతుందట దీనివల్ల. సో సింపుల్ గా మనకి ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటంటే ఇటీవలి కాలంలో మనం చూసిన సమృద్ధి మహామార్గం ఏ రాష్ట్రం చెందింది అనే రకంగా మనం క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి యూరేషియన్ ఎకనామిక్ యూనియన్. సార్ మనందరికీ యూరోప్ తెలుసు, ఆసియా తెలుసు, ఆఫ్రికా తెలుసు, ఆస్ట్రేలియా తెలుసు. మరి ఈ యూరేషియన్ ఏంటి సార్? ఈ యూరేషియన్ ఏంటి అంటే ఇక్కడ మనం కనబడుతుంది మొత్తం ఏంటి? ఇదంతా మనకేంటి? ఇదంతా మనం కనబడుతుంది యూరోపే కదా. ఎస్. అదేవిధంగా ఇదంతా ఏంటి? ఆసియానే కదా. ఈ రెండింటిని కలపండి. ఈ రెండింటిని కలిపితే యూరోప్ ప్లస్ ఆసియా. అదే విధంగా దాన్ని ఏమంటున్నాం మనం? యురేషియా అనడం జరుగుతుంది. ఈ యురేషియాకి సంబంధించి ఒక మెంబర్ కంట్రీస్ కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్, ఒక సంస్థను మనం చూడొచ్చు. ఆ సంస్థ ఇప్పుడు వార్తల్లో ఎందుకు వచ్చింది? మన మోడీ గారు, రష్యా అధ్యక్షుడు ఎవరు? వ్లాదిమిర్ పుతిన్ గారు. ఓకేనా? సో కాంటెక్స్ట్ ఏంటంటే భారత్ మరియు యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ ఈ రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల మీద చర్చలు ఈ సంవత్సరం ప్రారంభమవుతాయట. ఇక ఈ సంవత్సరం నుంచి మన ఇండియా కూడా అఫీషియల్గా ఇందులో మేము కూడా మీతో పాటు చర్చిస్తాం, మేము కూడా మీతో పాటు జాయిన్ అవుతాం అని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం మనకి ఎవరు చెప్పడం జరిగింది? రష్యన్ ట్రేడ్ కమిషనర్ అయిన ఆండ్రీ సోబోలేవ్ అని చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో దీని గురించి మనం చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు ఇందులో మెంబర్ కంట్రీస్ రష్యా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఆర్మేనియా. వీటిని మనం చూడొచ్చు. సో ఇప్పటివరకు మీరు కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వీటికి సంబంధించిన క్యాపిటల్స్ ని మీరు ఇక్కడ అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఎంతగానో ఉంది. అండ్ వీటికి సంబంధించిన లొకేషన్స్ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇవి మెంబర్ కంట్రీస్ అండి. ఓకేనా? సో ఇప్పుడు ఇది మనకేంటి? యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ అనేది వార్తల్లోకి వచ్చింది కాబట్టి దీని గురించి కాస్తైనా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ కానీ దాని డైరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం చూడడం జరిగింది కదా. ఆ ప్రాక్టీస్ కనబడుతుంది కదా. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం చూస్తే ఇది ఎక్కడ? నార్థన్ యూరేషియాలో ఇది లొకేట్ అయి ఉంది. అంటే యూరోప్ ప్లస్ ఆసియా వీటి మీద ఉన్న దేశాలకి సరిహద్దులుగా ఇది లొకేట్ అయి ఉండడం జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పడింది? 2014లో ఏర్పడింది. ఎలా ఏర్పడింది? ఇంతకుముందు మనకి యూరోప్ యూనియన్ లేదా యూరేషియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అని ఒక వింగ్ ఉండడం జరుగుతుంది. దీని నుంచి ఇది ఏర్పడడం జరిగింది. ఓకేనా? సో ఇదేం చేస్తుంది అంటే సేమ్ అంతే. క్యాపిటల్ ఇస్తుంది, లేబర్ని ఇస్తుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రతిదీ ఇంతకుముందు మనం ఎట్లయితే మెర్కోసూర్ గురించి మాట్లాడుకున్నామో ఇది కూడా అలాంటిది ఇస్తుంది. కానీ యూరోప్ ప్లస్ ఆసియన్ దేశాలకు సంబంధించిన వింగ్ అన్నట్లుగా ఇది. ఓకేనా? సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇవన్నిటికి సంబంధించిన విషయాలు ఇది ఇవ్వడం జరుగుతుంది. దీనికంటే ఒక సెపరేట్ కోర్ట్ ఉంది. మనకి ఎలా అయితే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎలా ఉందో వీటికి కూడా అలాంటి కోర్టే ఉంది. బట్ ఇది అంత పవర్ఫుల్ కాదు అని చెప్పడం జరుగుతుంది. బై ద వే ఇది ఎప్పుడు ఏర్పడడం జరిగింది? 2014లో ఏర్పడడం జరిగింది. ఎవరు దీనికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది? ఆండ్రీ సోబోలేవ్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా? దీంట్లో ఉన్న మెంబర్ కంట్రీస్ అన్ని రష్యా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఆర్మేనియా. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన తెలుగు స్క్రిప్ట్. సో ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ ని ఎస్పెషల్లీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్స్ ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద యూరేషియన్ ఎకనామిక్ యూనియన్? ప్రైమరీ పర్పస్ ఏంటి? గూడ్స్ కానీ, సర్వీస్ కానీ, క్యాపిటల్ కానీ, లేబర్ కానీ మెంబర్ కంట్రీస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత వాట్ ఆర్ ద కంట్రీస్ ఇన్ ద యూరేషియన్ ఎకనామిక్ యూనియన్? మాట్లాడుకున్నాం కదా, రష్యా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఆర్మేనియా. అదే మనకు కనబడుతుంది.
వెర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద యూరోషియన్ ఎకనామిక్ కమిషన్? ఎక్కడుంది? ఇది మాస్కోలో ఉండడం జరిగింది. సో ఇలా మీరు క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? యా. నెక్స్ట్ ఎవరండి ఈయన? ఈయన ఈయన ఎవరు? ఈయన ఎవరు చూస్తున్నారు కదా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, రాజా ఖాస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. హీ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, సీఎం ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, సుఖ్వీందర్ సుక్కు గారు. ఓకేనా? ఇక్కడ సుఖ్వీందర్ సుక్కు గారు ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ ఏంటంటే రాజీవ్ గాంధీ వన సంవర్ధన్ యోజన. రాజీవ్ గాంధీ వన సంవర్ధన యోజన పేర్లోనే ఉంది, వన సంవర్ధన యోజన అంటే వనాలని పెంచాలి. ఎక్కడ పెంచాలి? డిగ్రేడెడ్ ల్యాండ్స్ కానీ, బ్యారన్ ల్యాండ్స్ కానీ, లేదా ఎక్కడైతే డెన్సిటీ ఆఫ్ ట్రీస్ తక్కువ ఉంటున్నాయో ఆ ప్లేసెస్లో పెంచడం, కమ్యూనిటీస్తో పెంచడం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో పెంచడం, లేదంటే అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళతో పెంచడం, లేదు అంటే ఇంకా అక్కడ దొరికిన ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ని మనం గ్రాప్ చేసుకుని వాళ్ళందరితో మనం వీటికి సంబంధించిన ఇష్యూస్ని పెంపొందించాలి అనే ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనం చూడొచ్చు ఇది జూన్ 2 నాడు తీసుకోవడం జరిగింది. ఎక్కడ? హమీన్పూర్లో తీసుకురావడం జరిగింది. ఏం చేస్తారు? ఉద్యోగాలను సృష్టించేటప్పుడు ఫలాల్ని ఇచ్చే చెట్లను కానీ, లేదు అంటే అటవీ భూముల్ని కానీ, ఇలాంటి వాటిని సరే మనం ఇక్కడ పెంచొచ్చు అనే విషయాన్ని నేను ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది. ఈయన ఎవరెవరిని టార్గెట్ చేశారంటే మహిళా మండలిని కానీ, యువక మండల్స్ని కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఇలా చెట్లు పెంచడం కూడా ఒక ఉపాధి ఇస్తుంది కదా. సో అలా ఎవరెవరిని, లోకల్ కమ్యూనిటీస్ని కానీ, లేదు అంటే సర్టిఫికేట్స్ ఇష్యూ, అంటే దీన్ని ఇలా చేయడం వల్ల సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ అవుతాయి. ఇప్పుడు మనకి ఎన్ఎస్ఎస్ చేసిన సర్టిఫికేట్స్ వస్తాయి కదా, ఇలా సర్టిఫికేట్స్ని కూడా ఇష్యూ చేయడం జరుగుతుందంట. ఓకేనా? అక్కడ సర్టన్ మహిళా మండల్స్, ఆ రాష్ట్రం సంబంధించిన మహిళా మండల్స్, అమ్లేహాడ్ కానీ, బద్వాన్ మహిళా మండల్స్ కానీ, ఇలాంటి వాళ్ళకు కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. ఇక మన నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఇప్పుడు కరెంట్ అఫేర్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ లైమ్లైట్లోకి రావడం జరిగింది. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు లైమ్లైట్లోకి వచ్చింది? ఎందుకంటే ఇది ఒక ఇండెక్స్ కార్డ్స్. సింపుల్గా చెప్పాలంటే గణాంకాలు, స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, స్టాటిస్టిక్స్ కార్డ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ కాంటెక్స్లో ఇక్కడ మనం చూడొచ్చు, ఎన్నికలు అయిపోతాయి కదా, పోస్ట్ ఎలక్షన్స్ అయిపోతాయి కదా, అప్పుడు వెంటనే ఇండెక్స్ కార్డులో వివిధ గణాంక నివేదికలను రూపొందించడానికి సాంకేతిక ఆధారిత వ్యవస్థని క్రమబద్ధీకరించింది. ఇట్ కెన్ మేనేజ్ ద టెక్నాలజికల్ గ్లిచెస్ ఆఫ్టర్ ఎలక్షన్స్, కండక్టింగ్ ఆఫ్టర్ ఎలక్షన్. ఓకేనా? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ టెక్నాలజికల్ గ్లిచెస్ని కంట్రోల్ చేస్తూ ఇండెక్స్ కార్డ్స్ అంటే స్టాటిస్టికల్ ఇండెక్స్ కార్డ్స్ని ఇది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇది డిజైన్ చేయడం జరిగింది. ఎలా? ఎలక్షన్ రిలేటెడ్ డేటాని ఎవరెవరి దగ్గర తీసుకుంటుంది అంటే స్టేక్ హోల్డర్స్. దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఉంటారు? ఎవరెవరు అంటే ఇంక్లూడింగ్ రీసెర్చర్స్ కానీ, అకాడమిక్స్ కానీ, పాలసీ మేకర్స్ కానీ, జర్నలిస్ట్ కానీ, లేదా జనరల్ పబ్లిక్ అంటే మనలాంటోళ్ళు కానీ. ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ ఎలక్షన్ ఎలా జరిగింది, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎవరు గెలుస్తారు, ఆ ఎలక్షన్ ఫండ్ అనేది ఎలా ఖర్చు పెట్టడం జరిగింది, ప్రచారం ఎలా జరిగింది, వీటన్నిటికీ సంబంధించిన ఇండెక్స్ కార్డ్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో ఇది రావడం జరిగింది. ఇది ఎన్ని రిపోర్ట్స్ని సేకరించిందంటే, ఒకవేళ లోక్సభ అంటే ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి అయితే దాదాపుగా 35 స్టాటిస్టికల్ రిపోర్ట్స్ని ఇది తీసుకురావడం జరిగింది. అదే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే దాదాపుగా 14 మెజర్మెంట్స్ తీసుకొని ఇది రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఇది మళ్ళీ లైమ్లైట్లోకి రావడం జరిగింది. బై ద వే, ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే వార్తల్లోకి వచ్చింది. మనం దీన్ని ఎలా కన్క్లూడ్ చేసుకోవాలి? పాలిటీ ఓరియంటెడ్లో మనకి అప్రాక్సిమేట్లీ ఇది ఏ ఆర్టికల్ ప్రకారం కనబడుతుంది? ఆర్టికల్ 324 కదా. సో ఆర్టికల్ 324 కదా. పార్ట్స్లో, భాగాలలో ఇది ఎక్కడ కనబడుతుంది? అదేవిధంగా ఇది సింగిల్ మెంబర్ బాడీయా, డబుల్ మెంబర్ బాడీయా, మల్టీ మెంబర్ బాడీయా, దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి? మళ్ళీ దీంట్లో ఎలక్షన్ కమిషనర్స్గా ఇప్పటి వరకు దీన్ని కంప్లీట్ రీఫార్మ్ చేంజ్ చేసిన వ్యక్తుల గురించి కానీ, లేదా దినేష్ గోస్వామి కమిటీ ఏం చెప్పింది, సో ఇలా ప్రతి ఒక్క పాయింట్ మీరు ఇక్కడ అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ చెప్తే వీడియో ఇంకా లెంత్ అవుతుంది. ఓకేనా? ఎస్. ఓకే. సో ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. ఎస్. దీనికి సంబంధించిన ఒక 2 క్వశ్చన్స్. ఓకేనా? యూ కెన్ సీ దట్ ఇన్ PDF. ఇప్పుడు సొకోత్రా ఐలాండ్ అండి. ఈ సొకోత్రా ఐలాండ్ గురించి చెప్పేటప్పుడు ఒకసారి దీని జాగ్రఫికల్ ఇష్యూస్ని మనం అడ్రస్ చేద్దాం. ఎస్. ఇప్పుడు మనం చూడొచ్చు సొకోత్రా ఐలాండ్ మీ అందరికి కనబడుతుంది ఇక్కడ, సొకోత్రా ఐలాండ్. ఓకేనా? ఎస్. ఈ సొకోత్రా ఐలాండ్ని
మనం కాస్త జూమ్ ఇన్ చేద్దామండి. ఇది ఏమేం దేశం మనకి? ఇది ఇప్పుడు మనకు కనబడేది కదా, యెమెన్ దేశం. యెమెన్ దేశం. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న దీన్ని మనం ఏమంటున్నామంటే ద హార్న్ ఆఫ్ ఆఫ్రికా, ఆఫ్రికా కొమ్ము అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకాస్త డెప్త్గా ఈ సొకోత్రా ఐలాండ్ లోపలికి వెళ్తే, ఈ సొకోత్రా ఐలాండ్ లోపలికి వెళ్తే మనకి పక్కనే ఇంకొక రెండు మూడు దీవులు కనబడడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ దీవులు కూడా మనం గుర్తుపెట్టుకునే అవసరం ఉంది సార్ అంటే ఉంది. ఒక దీవి పేరేంటి? దార్సా. ఓకేనా? ఒక దీవి పేరేంటి? దార్సా దీవి. సో అలాగే ఇది సమాహాదీవి. ఓకేనా? సో సమాహాదీవి. సో అలాగే ఇది ఇప్పుడు మనం చూసుకున్న మొత్తం ఏంటి? ఇదంతా సొకోత్రా ఐలాండ్. ఓకేనా? ఈ సొకోత్రా ఐలాండ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే దీన్ని హిందూ మహాసముద్రపు గాలపోగస్ ఐలాండ్స్ అంటారు. ద గాలపోగస్ ఐలాండ్స్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అనే టైటిల్ దీనికి ఇవ్వడం జరిగింది. గాలపోగస్ ఐలాండ్ అంటే మనకు తెలుసు రిచ్ బయోడైవర్సిటీ, చాలా రిచ్ అంటే రిచ్ బయోడైవర్సిటీ. అలాంటిది ఈ సొకోత్రాని ఏమంటారు? ఈ ఇండియన్ ఓషన్కే ఇది ఒక గాలపోగస్ ఐలాండ్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి గనక మీరు ఆ ప్రాంతంకి వెళ్తే ఇది భూమేనా కాదా, ఇది నిజంగా ఎర్తేనా కాదా అనే ఫీలింగ్ మీకు వస్తుందండి. మీరు ఇప్పటి వరకు చూడని ఎండమిక్ స్పీషీస్ మొత్తం ఇక్కడ కనబడతాయి. అవి చెట్లే కానీ, అక్కడ ఉన్న క్రియేచర్సే కానీ, అక్కడ ఉన్న మెరైనరీ ఇష్యూసే కానీ, ప్రతి ఒక్కటి మీరు ఇప్పటివరకు మీ లైఫ్లో చూడలేదు. అండ్ దీనికి 2008లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా కూడా గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూడండి, ఇది ఎక్కడ మీకు కనబడుతుంది? యెమెన్ కనబడుతుంది. సో ఇది యెమెన్ కంట్రోల్లో ఉంది. అండ్ దాంతో పాటు మీ ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కనబడుతుంది కదా. సో ఇప్పుడు ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇందులో యజమాని చేయడం మనం చూడొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, వీటిని మనం డ్రాగన్ ట్రీస్ అంటాం. ఇలాంటి ట్రీస్ని మీరు ఇప్పటివరకు మీ లైఫ్లో చూడడం జరిగిందా? అలాంటి ఒక రిచ్ బయోడైవర్సిటీ మనం చూడొచ్చు. ఇంతకుముందు మనకి హార్న్ ఆఫ్ ఆఫ్రికా కొమ్ము, హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని దేని పిలుస్తారు సార్? ఆ దేశాలు ఏంటి సార్ అంటే ఇక్కడ మీకు కనబడుతుంది. ఒకటి కెన్యా కానీ, సోమాలియా కానీ, ఇథియోపియా కానీ, తర్వాత ఇక్కడ మనం చూస్తున్న సోమాలీల్యాండ్ కానీ, ఈ జిబోటి కాదండి, ఈ ఎరిత్రియా కాదండి. ఓకేనా? ఈ ఇథియోపియా, కెన్యా, సోమాలీల్యాండ్ వీటిని మనం ఏమని పిలవడం జరుగుతుంది? హార్న్ ఆఫ్ ఆఫ్రికా కొమ్ము అని పిలవడం జరుగుతుంది. సో ఇది ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లో లొకేట్ అవ్వడం జరిగింది. అందుకే ఇవన్నిటిని తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు సొకోత్రా గురించి చూసుకుంటే, సో మీకు చూపించాను కదా సొకోత్రా ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందని. ఓకేనా? ఇది మనం హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? అయితే సొకోత్రాలో ఏం జరుగుతుంది? సొకోత్రాలో ఏం జరుగుతుందంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ WHO ఈ రెండు జాయింట్ వెంచర్డ్గా అయ్యి దాదాపు 2 సంవత్సరాల పాటు హ్యుమానిటేరియన్ ప్రోగ్రాంలో భాగంగా, అంటే మానవ సహాయత ప్రోగ్రాంలో భాగంగా టాకిల్ సివియర్ అక్యూట్ చిల్డ్రన్ అండ్ మెటర్నల్ మాల్ న్యూట్రిషన్, అంటే వారికి సరైన ఫుడ్ దొరకట్లేదు, మాల్ న్యూట్రిషన్ బారిన పడ్డారు. సో ఈ కాంటెక్స్ ని అడ్రస్ చేస్తూ ఎవరెవరు ముందుకు రావడం జరిగింది? యుఏఈ అండ్ WHO. మీ అందరికీ నేను అడుగుతున్న ఒకే క్వశ్చన్, యుఏఈ ఎప్పుడు ఫామ్ అయింది? ఆ యుఏఈలో ఉన్న కంట్రీస్ ఏంటి తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇలా ఈ రెండు తీసుకురావడం జరిగింది. యాజ్ యూజువల్గా మాట్లాడే కదా, దీన్ని మనం ఏమంటున్నాం? గాలపోగస్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అంటున్నాం. 2008లో దీనికి యునెస్కో వరల్డ్ గుర్తింపించింది. దాదాపు దీని ఎండమిజం, అంటే ఇప్పుడు మనం చూస్తున్న చెట్లు ఉన్నాయి కదా, ఇలాంటి చెట్లు ఇప్పుడు చూడండి, ఇలాంటి చెట్లు మీ లైఫ్లో మీరు అయితే ఇప్పటివరకు చూడలేదు కదా. ఇలాంటి చెట్లు దాదాపు 37% ఆఫ్ ఇట్స్ ప్లాంట్ స్పీషీస్ ఆర్ ఫౌండ్ నోవేర్ ఎల్స్. అక్కడ మీకు కనబడుతున్న ట్రీస్ లేదా ఈ ఫ్లోరాఫానా ఉన్నాయి కదా, 37% అంటే 100లో 37 రకాల జీవులు, 37 రకాల స్పీషీస్ మీకు అక్కడ తప్ప ప్రపంచంలో ఎక్కడ కనబడవు. అర్థమవుతుందా వాట్ ఐమ్ టాకింగ్ టు యూ? ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. సో ఇదంతా ఇక్కడ నైబరింగ్ ఐలాండ్స్ ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, సమాహా కానీ, దార్సా కానీ, అబుద్ అల్ ఖురీ కానీ, ఇలాంటివన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. వీళ్ళ యొక్క క్లైమేట్ వచ్చేసి సెమీ డిసర్ట్ క్లైమేట్, కొంచెం వర్షపాతం తక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఎక్కువ చేపలు పట్టడం కానీ, ముత్యాల పరిశ్రమ కానీ వాటి మీద ఆధారపడతారు. యెమెన్ అండ్ యుఏఈకి దీని మీద కొంచెం రాజకీయంగా అధికారం ఉంది. ఓకేనా? ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ అడ్రస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, మీకు నేను వీడియో స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ ఇచ్చాను చూసారా? నార్త్ టు సౌత్ శివరాయి కానీ, జువాడి కానీ, నగరి హిల్స్ ని కానీ అమర్చండి అన్నాను కదా. ఎందుకు అమర్చామన్నాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం చూడొచ్చు కల్వరాయన్ హిల్స్. ఏం హిల్స్? కల్వరాయన్ హిల్స్
ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో కనబడ్డాయి. ఎందుకు కనబడ్డాయి అంటే విచిత్రంగా, ఎంత విచిత్రంగా అంటే ఆ ప్రాంతం నుంచి ఒక అమ్మాయి ఇప్పుడు ఐఐటికి సెలెక్ట్ అయింది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఎ గర్ల్ వాస్ సెలెక్టెడ్ ఫర్ ఐఐటి ఫ్రమ్ కల్వరాయన్ హిల్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. సో ఇక్కడ మనం చూడొచ్చు, అదే కల్వరాయన్ కొండల్లో గిరిజన సమాజానికి చెందిన ఈ కల్వరాయన్ హిల్స్ చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో ఉండడం జరిగింది. ఈ కల్వరాయన్ హిల్స్ ఎలా ఉంటాయంటే మీకు ఈ కింద నుంచి కనిపించేది ఏంటంటే కావేరి, ఈ మీద నుంచి మీకు కనబడేది ఏంటంటే పలార్ రివర్, ఇక్కడ అంటే కావేరీ రివర్. ఇక్కడ మనం చూసేది ఏంటంటే సేలం మీకు కనబడుతుంది కదా, సేలం జిల్లా. ఇక్కడ మీకు శివరాయి కనబడుతుంది కదా, దీని మీద జువాడి, దీని మీద నగరి, దీని మీద అలాంటి కొండలు మనం చూడొచ్చు. ఓకేనా? ఎస్. ఈ ఎగ్జాక్ట్ లొకేషన్స్ లో మనం కల్వరాయన్ హిల్స్ చూడడం జరుగుతుంది. ఒకసారి కాంటెక్స్ట్ ని కొంచెం డీటెయిల్ గా గమనిస్తే, సో ఇప్పుడు చూడండి, మీరే చూడండి, ఇక్కడి వరకు ఏంటి వెస్టర్న్ ఘాట్స్, తెలుగులో ఏమంటున్నాం మనం దాన్ని పశ్చిమ కనుమలు అంటున్నాం అనట్లేదా? సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది ఏంటి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది తూర్పు కనుమలు. సో నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ ఏదైనా ఇలాంటి క్వశ్చన్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా వాట్ ఐమ్ టాకింగ్ టు యూ? ఇలాంటి క్వశ్చన్ వీ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ కమింగ్ ఎగ్జామ్స్. వెరీ సింపుల్ గా అడుగుతాడు. ఒక 1 year అయిపోయిన తర్వాత మీకు గుర్తుంటుందా ఈ కల్వరాయన్ హిల్స్ అనేది? మీకు గుర్తుంటుందా? ఆ 1.5 year తర్వాత డైరెక్ట్ క్వశ్చన్ మీకు ఎగ్జామ్ కనబడుతుంది. అరే ఆ రోజు చదివాం కదా, మర్చిపోయాం కదా అని ఫీలింగ్ వస్తుంది. దీన్ని మీరు మీ జాగ్రఫీలో అప్డేట్ చేసుకోండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీరు చూడండి, ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమల్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇది వేటి మధ్యలో ఉంది? ఒకటి పాలార్ రివర్, తర్వాత కావేరీ రివర్. ఈ రెండింటి మధ్యలో ఇది ఉండడం జరిగింది. ఒకసారి మీకు నేను మ్యాప్ ప్యాడింగ్ కూడా చూపించడం జరుగుతుంది, ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇప్పుడు మీ కళ్ళతో మీరే అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇదంతా కనబడుతుంది కదా, ఇదంతా కావేరీ రివర్. ఒక లైన్ అయితే కనబడుతుంది కదా మీ కంటికి, దిస్ ఇస్ కావేరీ రివర్. ఓకేనా? కొంచెం ముందుకెళ్ళండి, సేలం జిల్లా కనబడుతుందా? ఇంకాస్త పైకి వెళ్ళండి, పాలార్ రివర్ కనబడుతుందా? పాలార్ రివర్ కనబడుతుందా? ఇక్కడ ఈ ప్లేస్లో మీకు పాలార్ రివర్ కనబడుతుందా? సో ఇది ఈ పాలార్ రివర్కున్న ఈ కావేరీ రివర్కి మధ్య ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనబడుతున్న హిల్స్, ఈ ప్లేస్లో మీకు కనబడుతున్న హిల్స్ మొత్తం ఏంటి? మీరు ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న కల్వరాయన్ హిల్స్. ఓకేనా? మనం ఇప్పుడు మాట్లాడుకున్న కల్వరాయన్ హిల్స్, వీటి హైట్ దాదాపు ఎంత ఉంటుందంటే 2000 meters to 3000 meters, అంటే అప్రాక్సిమేట్లీ 2 kilometers నుంచి 3 kilometers వరకు వీటి హైట్ ఉండడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా వాట్ ఐమ్ టాకింగ్ టు యూ? ఎస్. ఓకే, ఇంకా చూడండి, ఈ రకంగా మనకి ఇది కనబడడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ రకంగా చూడండి, ఇలా హిల్స్ అనేవి మనకి లొకేట్ అయి ఉండడం జరుగుతుంది. వీ కెన్ సీ దోస్ ఇలా. సో మనం ఇప్పుడు బతుకుతుంది ఏఐ కాలంలో అండి. ఏఐ కాలంలో కూడా మీరు ఇలా కానీ మీరు జాగ్రఫీని చూడకపోతే, ఇంకా మీరు నాసిరకంగానే, ఇంకా మీరు అదే పాత పద్ధతిలో జాగ్రఫీ నేర్చుకుంటే మాత్రం దట్ ఈస్ అబ్సల్యూట్లీ ద ఓన్లీ మిస్టేక్ ఈస్ యువర్స్. అర్థమవుతుందా? అది మీ మిస్టేక్ మాత్రమే అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇష్యూస్ని కొంచెం అడ్రస్ ఇద్దాం. ఇది ఇక్కడ సేలం డిస్ట్రిక్ట్కి నార్త్ ఈస్ట్. ఇప్పుడు సేలం డిస్ట్రిక్ట్ ఇదైతే ఇది ఇలా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది కదా, ఇంతకుముందు చూపించాను కదా. ఎస్. సో ఇలాంటి వాటిని బట్టి పడతారా? అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నానో? ఎస్. ఓకే, నెక్స్ట్ ఇవి అప్రాక్సిమేట్లీ 2700 అంటే 2.7 kilometer హైట్ ఇవి ఉండమని చూడొచ్చు. ఇక్కడ ఉన్న మెయిన్ గిరిజన తెగ ఏంటంటే మలయన్ గిరిజన తెగ. ఏం తెగ? మలయన్ గిరిజన తెగ. ఇది ఎస్పెషల్లీ Group 2 కానీ Group 3 కానీ ఏం పేపర్, సొసైటీ పేపర్లో ఇలాంటి క్వశ్చన్స్ని ఎరులా కానీ లేదా ఇరులా తెగ కానీ, కూరుంబా తెగ కానీ, లేదంటే మన కేరళలో కనబడే తెగలు కానీ, ఇలాంటి తెగల గురించి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసాం కదా. అలాగే ఈ మలయన్ తెగ ఎక్కడ కనబడుతుంది, ఇటీవలి కాలంలో ఇది ఎందుకు వచ్చింది అర్థమవుతుందా? ఒక అమ్మాయి కల్వరాయన్ హిల్ రేంజెస్ నుంచి ఒక గిరిజన తెగ నుంచి ఐఐటికి సెలెక్ట్ అయింది. ఆ కాంటెస్ట్ లో మనం చూడడం జరిగింది. ఓకేనా? దిస్ ఇస్ తెలుగు స్క్రిప్ట్ అండి. ఓకే, దీనికి సంబంధించిన క్వశ్చన్స్. కల్వరాయన్ హిల్స్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి? ఈస్టర్న్ ఘాట్స్ లో లొకేట్ అయి ఉన్నాయి. ఏ రివర్ బేసిన్ మధ్యలో ఉన్నాయి? కావేరీ పాలార్ రివర్ బేసిన్ మధ్య
లొకేట్ అయి ఉండడం జరిగింది. ఇక్కడ డ్యామ్ ఏమైనా ఉందా అంటే ఒకటి గోముఖి డ్యామ్ అనేది ఇక్కడ లొకేట్ అయి ఉండడం జరిగింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్, సో ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపు ఇంతకంటే బెస్ట్ క్వాలిటీతో కలుద్దాం. థ్యాంక్ యూ.